కాంగ్రెస్ పార్టీలో హత్యలుండవు, ఆత్మహత్యలే ఉంటాయంటారు. ఇప్పుడు అదే జరుగుతుందో చూడాలి. కర్ణాటకలో డీకే శివకుమార్ నిన్ను ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి అతని చేత డబ్బులు పెట్టించారు. కనీసం ఒక 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుంటాడు. అతను అక్రమంగా సంపాదించుకున్నదే. కానీ అక్రమంగా సంపాదించుకున్న పార్టీకి ఇవ్వాల్సిన నెసిటీ లేదు కదా! పోనీ పార్టీ ఏమైనా కాపాడింది అతన్ని? అంటే లేదు. అతనే కోర్టులో పోరాడుకొని సాధించుకున్నాడు. తను ఇప్పుడు అక్కడ ఆ విధంగా సంపాదించుకున్నాడు అనుకోని మళ్ళీ భూములు వీటిట్లలో నడుస్తోంది. ఇప్పుడు డీకే శివకుమార్‌ని సీఎంని చేయాలి. 2.5 ఏళ్ల ఇదే ఫస్ట్ సీఎంని సిద్ధరామయ్యని చేద్దాము అంటూ సిద్ధరామయ్యని ముందు పెట్టి ఆ తర్వాత డీకే శివకుమార్‌కి 2.5 ఏళ్ల తర్వాత ఇస్తానన్నారు. ఈలోపు డీకే శివకుమార్‌ని మాత్రం నేను దిగమంటే దిగుతాను గానీ డీకే శివకుమార్‌కి ఇవ్వడానికి వీల్లేదన్నది సీఎం సిద్ధరామయ్య చెప్పుకొచ్చింది. అందుకే వాళ్ళ అబ్బాయి యతీంద్ర చెప్పుకొచ్చింది. సతీష్ పేరుని సీఎం ప్రపోజ్ చేస్తున్నాడు. అదే సందర్భంలో మల్లికార్జున ఖర్గే జాతీయ అధ్యక్షుడు వచ్చాడు. తన కొడుకుని ఫోకస్ చేసుకునేందుకు గాను ప్రియాంక్ ఖర్గే చేత ఈ మధ్యన ఆర్ఎస్ఎస్‌ని తిట్టించి, బీజేపీని తిట్టించి తనను లైమ్ లైట్‌లోకి తెచ్చాడు. కానీ మల్లికార్జున ఖర్గే కొడుకుని తీసుకురావడం అధిష్టానానికి ఇష్టం లేదు. ఇప్పుడు డీకే శివకుమార్‌కి ఇవ్వకుండా వీళ్ళకి ఎవరికన్నా ఇస్తే డీకే శివకుమార్ తిరుగుబాటు చేసే అవకాశం ఉంటుంది. బీజేపీ గనక మద్దతు ఇస్తానంటే తను ఓ 50 మంది ఎమ్మెల్యేలతో బయటకు వచ్చి బీజేపీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఆశ్చర్యపోనక్కర్లేదు. కానీ బీజేపీ మద్దతు ఇస్తుందా లేదా అనేది చూడాలి. గతంలో అట్లా ఇచ్చినే చేయగాల్చుకుంది. కాబట్టి ఏం చేస్తుందో చూడాలి. ఓవరాల్‌గా లేదా ప్రభుత్వాన్ని కూల్చేస్తాడా చూడాలి.